రాకెట్ల పండుగ మీ చెల్లెత్తాయి 10,000 పెడితే ఇంట్లోకి వెళ్ళి. అవురా అమ్మా నీ పెండ్లమేమో అంటుంది ఏడాదికి ఒకసారి పండుగ వచ్చేది. ఇంట్లో ఇంట్లో చెల్లెకి పెట్టకపోతే బయట దానికి పెడతావురా? అయినా అంత పద్ధతేనా రాజవ్వ? చేస్తున్నా అన్న ఎందుకు ఇట్లా పానం తిత్తారు పండుగ పూట? బిడ్డలు మనవాడు వస్తున్నారు. బుజ్జి ఇప్పుడు వస్తున్నారే బచ్చప్పుడు దిగిండ్రే? అవ్వ ఇప్పుడే దిగినాం. వస్తున్నానే అన్నకు ఫోన్ చేయమని. నల్లమొక్క పొడి ఎత్తారు నేను చూస్తా. అమ్మ ఎప్పుడు వచ్చిండ్రు? చెల్లి వచ్చిరానే నీకేద్దామని అనుకున్నా. దాదా అల్లుడు మామా అల్లుడు మంచిగా ఉన్నారా? ఏదో అట్లున్నాం ఇక. పొలాలు ఇట్లాంటి పడ్డాయా మరి? బావ ఇట్లా మంచిగా ఉన్నాడా? మరి బుద్ధి చెప్పలేదా? అయ్యో చిన్నాడు కాదా? ఎడతా కూకోర్రే. అమ్మా అమ్మా చెల్లె కట్టంటే పోరా? చెల్లె కూకో పోయే పడతారా? ఇగో ఇట్లా 5,000 తీసుకురారా. ఏంటిదే పిలిచినావు? ఆగు, ఇప్పుడు మీ చెల్లెకి ఏం పెడతావు కట్నం? మొన్నటి 5,000 5,000 బీరువాలకెళ్ళి 5,000 మా అన్నకి బట్టలు పెడతాను తెచ్చుకున్నా. నీకెట్లా ఇస్తా నేను ఇప్పుడు? ఆ పైసలు నేను ఇయ్య. రాఖీ పండుగకి నేను మా చెల్లెకి ఏం పెట్టాలా నువ్వే చెప్పు. మా వాళ్ళు పెట్టిన చీర ఉంది కదా, అది నాకు నచ్చలే కాదు, మీ చెల్లెకి పెడదాం. నీకు చీర నచ్చింది మా చెల్లెకి పెడతావా? నేను చీర నచ్చితే నచ్చకపోతుంది. నువ్వు గిట్లా 5,000 పెడితే నేను మంది అయి సచ్చిపోతా. ఎప్పుడు నా ఫ్యామిలీకి వస్తుంది చెల్లె. ఏమైందిరా చిన్నోడా? అగో పోతున్నావా? ఉండు, చీర పెడతా కూసరి. ఎప్పుడైతే నీకు మా అన్నకు పెళ్ళయిందో అప్పుడే మా అన్న చెల్లెళ్ళ బంధం తెగిపోయింది. పోదాం. ఏ చెల్లె కూడా అన్న సొమ్ము కొరకు ఆశపడది. బాధపడకక్క, ఏం బాధపడతావు? పెట్టిందో రమణీయ సిరిమల్లెలో మాయన్న మారిండే రమణీయ సిరిమల్లెలో.